టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పావల శ్యామల కన్నుమూశారు. ఇవాళ అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రి మార్చురీలో అధికారులు భద్రపరిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పావల శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. ఇవాళ ఆమె తుది శ్వాస విడిచింది. దీంతో ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రెడ్డిగా పావల శ్యామల మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగు సినిమా పరిశ్రమకు తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి పావల శ్యామల నిన్న రాత్రి 1:52 గుండెపోటుతో మరణించినట్టుగా కూడా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. గత కొంతకాలంగా ఆమె అనేక అనారోగ్య కారణాల వల్ల, ఆమె ఆర్థిక ఇబ్బందుల వల్ల, వయోవృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అయితే వైద్యానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో, దయనీయమైనటువంటి స్థితిలో ఆమె జీవనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. పావల శ్యామల మరణ వార్త మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా 100 చిత్రాల్లో ఆమె నటించినటువంటి సినిమాలన్నీ కూడా ఆమె చివరి దశలో మాత్రం అనేక ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతోనే గడిచిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2014 నుంచి కూడా ఆమె గుండెకు సంబంధించినటువంటి సమస్యతో పాటు శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్యతో ఆమె బాధపడుతూనే ఉంది. అయితే గతంలో జరిగినటువంటి సంఘటన చూస్తే మాత్రం చాలా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక సహాయం అందించేందుకు కూడా లేని పరిస్థితి కూడా ఆమె జీవనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఆమె ప్రయాణం అంతా కూడా చాలా దుర్భరంగా గడిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె సినీ ప్రస్థానం వచ్చేసి 1984లో చిరంజీవి ఛాలెంజ్ సినిమాతో ఆమె సినిమాలో తెరగేయటం చేయడంతో పాటు ఆమె దాదాపుగా 100 సినిమాలు పూర్తి చేసింది. చివరి సినిమాగా 2019లో మత్తు వదలరా అనే సినిమాలో ఆమె కనిపించింది. అయితే 2014 నుంచి కూడా తీవ్రమైనటువంటి వృద్ధాప్యం, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు బాధపడడంతో పాటు తన కూతురు కూడా మాధవి అనే ఆమె కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేక అనేక ఇబ్బందులు పడింది. అయితే గతంలో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సీఎం కూడా ఆమెకు ఆర్థిక సాయం చేస్తూ కూడా 20,000 పారితోషికంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సహాయంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, దిల్ రాజు, అదేవిధంగా కాదంబరి కిరణ్, ఇలా చాలా మంది ఇటు సినిమా సంఘాలతో పాటు జర్నలిస్టు సంఘాలు కూడా ఆమెకు ఆర్థిక సాయం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి మాత్రం అంతకంత క్షీణిస్తూ వస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా హాస్పిటలైజ్ రావడము, అదేవిధంగా ఆమె ఆరోగ్య పరిస్థితి అటు క్షీణిస్తూనే మళ్ళీ మెరుగుపడుతూనే ఈ విధంగా ఇబ్బందులు పడుతూ కూడా ఆమె చాలా సమస్యలు ఎదుర్కొంటుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఆమె గత 4 నెలల క్రితం కూడా విషాద ఛాయలు నోట్ చేసుకున్నాయి. ఎందుకంటే ఆమె ప్రైవేట్ గా వేరే రెంట్ లో ఉండేది. అనుకోకున్న పరిస్థితిలో ఏదైతే సనత్నగర్ లో ఉన్నటువంటి జాతీయ ఆసుపత్రిలో ఆమెను అనాథగా ఇద్దరిని తల్లి కూతుర్లను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వదిలేశారన్నట్టు కూడా ఆసుపత్రి వాళ్ళు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులకు తెలుపగానే వాళ్ళు ఈమెకు సంబంధించినటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. గత 4 నెలలుగా ఇలాంటి వ్యవహారాల్లో ఆమె కంటిన్యూ హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చనిపోవడం మాత్రం ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు నోట్ చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.